వచ్చినదా కోపం ఎంత ముక్కబట్టి ముట్టాలి. అవునా, ఎవరి మాటలు వారి తిప్పుగానే ఉంది. ఈ పూట ఎవరంతా పైగా వేశారని నమ్మకంగా చెప్పి వెళుతుగా మా అమ్మనాడు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో బుస్తాపై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా మీ మగవారు ఆడవారిని ఎప్పుడుగా నమ్మింది. ఏ చండాలగిరి అమ్మడు వాడు నిర్మలైపోయినవాక ఏదో ఆచారం కన్నా మాట కొంత అలుపులేందుకు హాస్యం నాకు హద్దున్నవారు ఉడలమన్న హాస్యమా ఏమి పోని పొరపాటున గాని చుక్కు చెట్టు ఎదురు వచ్చినాడు. ఆ విషయం మీకే వచ్చే నేనే చూసిన వీధికి ముందు వచ్చినతో మీ అమ్మ కంట పడవలసి వచ్చినని అతడు కటాలను తరువాత ఆ పాటు నన్ను చూసి అతను చూసి నేను తెల్లపోయాను. అతనికి అనుమానం కలుగునట్టు తోడుమూల ఆడుచు కొంత దూరం గడ్డ కూడా వెళ్ళినాడు. సుబ్బిశెట్టి కోమటి బిడ్డ అతనేమి చెప్పానో తెలియనప్పుడు నేనేమే చెప్పానో చిక్కే కదా. ఈ త్రోట ఏమిటి ఎందులోకి వచ్చిందని అతను అడగబోతురా అడిగినా అంతలో ఒక బాలుడు అతబడి మేలువ కావాలని వచ్చిన వాడని చెప్పిన కదా. ఇక సందేహమేమి? మా సందేహమా చెప్పిన కోపగించకూడదు. కోపం ఎందుకండి, నా ఎంతమైన పాపం ఉంది కదా. చెప్పా ఇది మాట అంటే ఇదిగో ఇప్పుడు చెప్పారని విను. మేలువ కావాల్సి వచ్చినవాడు వీధికి వీధికి మా కోత ఎదురుచు ఎరడికి కోటి నా సందేహం. ఇదిగో అదిగో మగం చిత్రించుతున్నాం అప్పుడే. అదిగో ఈ మాట కూడా అతన్ని అడగకపోతే అడిగినాను. అంతలో ఒక బాలంతుడు అగబడి భవకాల సమావేశంలో పరమాత్మ చేర్చుకుపోయింది. సరే, అట్లయినా ఆ విషయం గురించి నేనే చెప్పాను, నువ్వు విను. మేరకు గురించి మాట్లాడటమే మా అమ్మ తన్ని వెంట పెట్టుకుని వచ్చిన వారికి మా దేశడు ధర్మం కదా అని కుర్చీ వేసి కూర్చోడం పెట్టి తాంబలమిగా అతను వచ్చిన పని విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగంలో మొదలుపెట్టాడు. అంతలో నా కోపం వచ్చి చప్పుల మేడ దిగి చక్కపోయింది. అంతలో మాయమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుడకు దొడ్డి దారిలో తీసుకెళ్ళాను. నమ్ముడు నమ్మకుండా జరిగిన యథార్థం ఇచ్చి నీ మాట వేదముగా ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నరసంత అబద్ధమాడదని మీతో మరెవరితో అబద్ధమాడదని చింతమని ఈ కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడం ఏ కారణం కదా. సందేహమేమి? ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు, ఎవరు మాటలు వేళ ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామని. ఏ ఒకటికి ఏమున్నది? దైవం తరచుగా తనుకుల నాలుకలను తాడి పెట్టెల తోడును చేతుల జవరాకుతోడు ఆ పైన చేయుచుంది. హృదయం రెక్కల ముక్కలు ఆ పైన చేయుచుంది. ఇదంతా చౌకబడి చల్లగా చెప్పడం కావాలి అంతేరా? ఇప్పటికి ఇంతే కాదు, 2-3 దినముల తాను పురుగు కాగలదు. ఇకనేమి
ఎప్పటి మాట పొదిగినది. ఇది వరకు రేపు 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 ఆ రేపు 2 తూపులు కూడా తగిలేదు. అంతేనా? కాదు కాదు, నా మాట కడసారికి విని అప్పుడు నీకు తోచినట్టు అను. ఇదిగో అదిగో తిప్పిన తొంటరి ఈ కూడా తొంటి చేయి చూపినాడు. ఆ తుంట చిత్రాన్ని తెచ్చి మా ఇంట తోరణం వచ్చింది కదా. నా మాట శాంతమగిరికి మండిపడిన నేను మాత్రం ఏమి చేయగలను? చిరాకు మాని అంత విను. ఇక వినక్కర్లేదండి. 20 దినములండి విని 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 నా ప్రాణం విసిగెత్తినది. మధ్యాహ్నం మీరు వెళ్ళిపోయిన మొదలు మా యొక్క కోసిన కొంతకు నేను కాక పరిస్థితి. అదే వేరొకటైతే ఏ మంత్రం మీకు చావల్సారు. ఇక నేను పడలేను మా అమ్మతో. ఇంతతో మీ దారి మీది, నా దారి నాది. చిత్తమని నిన్ను విడిచి నేను బ్రతకగలగా? అందు వర్గములా వీధికి ప్రాణులు విడిచితి పిల్లువా వీధికి భార్య ఉన్నతను నేనేమని వ్యక్తి చేసేదనా? ఎక్కడికి వెళ్ళిన అక్కడ చుక్క వెదనేది నేను మాత్రం ఏమి చేయగలను చింతామని? నాకు ఉన్నతను నేనేమైనా వ్యక్తి చేసేదనా? నేను మాత్రం మీకు ఏమైనా నోట్ చేశారా అండి?
ఆలోచనతములు ఎచ్చట వారికైనా ఉన్నది. పడిన కొడుకు పడనట్టే ఉండదు. దైవం ఈ పూట దైవం అందుకే ఈ పూట ఆ తారసిల్ల చేశాను. ఎవరండి ఆ తారసిల్లవారు? నేను ఇందాకే తెలుగుపోక నా మాట నీకు పూర్తిగా కానిచ్చినావు కాదు. ఆ తారసిల్ల ఆయన అతడు బిలుమంగళుడు. నేటి యావల కొత్తగా కారాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకొని కాపురం ఉన్న వాసదేవమూర్తి గారు కుమారుడు. ఏమి ఆనాడు నేను చూసిన అందగాడే కాదు, యాడి ఎర్రగా పుష్టిగా పొడుగా ఉంటే రాయని కదా. నీవెప్పుడు చూస్తున్నావు? అదేనండి, మన గోపాల స్వామి వారి కోవెలలో కళ్యాణ సమీపంలో కాబోలు చూచుటిని. వారు చాలా భాగ్యవంతులట. ఏ పాటి ఆస్తి ఉంది? సుమారు 40 లక్షలు ఉండవచ్చని నా నమ్మకం. 40 లక్షలే? ప్రకృతము వినుము. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. ప్రకృతము విను. ఆ బిలువమంగళుడున నేను సహాధ్యాయం. ఆ జన్మలో అతడే నేను, నేనే అతడు. అతడు ఆంధ్రం చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు. నేను చదువు చాలించి ఏం చేశాను? ఈ శ్రావణవాడలో ప్రవేశించాడు. అందువలన సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరికి ఒకరి మరిచిపోయే వారికి వచ్చినాడు. వాసదేవమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారం అంతా అతనికి వశం చేసినాడంట. ఈ మధ్య అతడే నాకు జ్ఞాపకం వచ్చి ఉండను. వచ్చిన వారిని వీరిని బదులు కొరకు దేవించి కూర్చున్నాను. అతడు ఎంత మంచివాడని చెప్పడు. నా కష్టసుఖమనిగా అడిగినాడు. తన మంచి చెట్టులనిగా చెప్పినాడు. తనతో ఇంటికి తీసుకుపోయి భోజనం కూడా కాల్చిన వాడు కాదు. మిత్రమా, బదులు చెప్పుట భావ్యం కాదని మిత్రమా రేపు వచ్చారని చెప్పి చక్కగా వచ్చిన. ఏమిటి ఆలోచించామని? ఏమీ లేదండి.
అది మాత్రం అలాగైన కార్యం కాదు సుమా. ఎందుచేత? అతడు మహాపండితుడు, వ్యాసుని కంటేనా, పరమ వయస్కుడు, విశ్వాసుని కంటేనా, భవనీతమంతుడు, ప్రణాళిక కంటేనా, అబ్బబ్బా పరాశరి పరాముఖుడు. రాక్షసుని కంటేనా, ఎందుల కంటేనా? అగుగా అతడి భార్య భూలోక రంభ తెలుసా? సమాజంలో ఇంట్లో కూర్చొని ఎవరి మాట చెప్పేది కాదు, నీ భార్య కాదు. నీకు ఎవరి పిల్లలు చెప్పగలరు? బదులు చెప్పు మాటతో పని లేదండి. ఎట్లయినా సరే అతని మా ఇంటికి రప్పించిన భారం మీది. అతనికున్న 40 లక్షల్లో ఏమండి, అతనికున్న 40 లక్షల్లో సగం మీది, సగం నాది. సాకి 10 లక్షల ఏ ఇస్తాం? నాకు 20 లక్షలు ఇస్తే సాకి 10 లక్షలు ఖచ్చితంగా ఇస్తాం. చెప్పు. నీకు ఎవరి పిల్లలు చెప్పగలరు? సరే, నువ్వు అన్నట్టు మా మిత్రుడి దగ్గరికి వెళ్తాను, అన్ని విషయాలు మాట్లాడతాను. డబ్బు కూడా తెస్తాను, నేను నీకు ఇస్తాను. నువ్వు ఎవరికి ఇస్తావు? ఇంకెవరున్నారండి? సగం మా అమ్మకి ఇస్తా, సగం మా బావగారికి ఇస్తా. కష్టాలు ఉన్నాయి. సరే, అలాగైతే పర్వాలేదు. ఆనందం ఇంకే లేదు.
నల్లగొండ నారాయణ కోళ్ళు నల్లమ్మ గారు నా కళను మెచ్చి 200 రూపాయలు బహుకరించారు. అలాగే మా మాజీ భవాని గారు రామకృష్ణ గారు తులాపరకృష్ణుడు కదా కరెక్ట్ 200 బహుకరించారు. అలాగే మా అన్నగారు చెన్నకేశ్వర అన్నగారు నా కళను మెచ్చి 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు అశ్వశతాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని వారి ఇరువురికి అందరికీ ఆరోగ్యాలు మళ్ళీ అవునా ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉంది. ఈ పూట పైగా వేశారని నమ్మకంగా చెప్పి వెళుతుగా మా యమ్మనోడు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో బుస్తా బయట కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా మీ మగవారు మాడవారిని ఎప్పుడుగా మనం హాస్యం నాకు భక్తున్నవారు ఉడలమన్న హాస్యమా ఏమి కానీ చుక్కు చెట్టు ఎదురు వచ్చినాడు. ఆ విషయం మీకే వచ్చే నేనే చూసి వీధికి మమ్మల్ని వచ్చినచో మీ అమ్మ కంటపడవలసి వచ్చినని అతడు కటాలను ఆ పాడు నన్ను చూసి అతను చూసి నేను తెల్లలేదు. అతనికి అనుమానం కలుగునట్టు తోడుమల ఆడుచు కొంత దూరం గడ్డ కూడా వెళ్ళినాడు. అతడేమి చెప్పానో తెలియనప్పుడు నేనేమేం చెప్పానో చిక్కే కదా. ఈ ఏమిటి ఎందులకు వచ్చిందని అతను అడగపోయిరా అడిగిన అందులో ఒక బాలుడు అతబడి మేలవ కావాలని వచ్చిన వాడని చెప్పాను కదా. ఇక సందేహమేమి? మా సందేహమా చెప్పాను కోపగించకూడదు. కోపం ఎందుకండి నా ఎంతమైన పాపం ఉంది కదా. చాలా ఇది మాట అంటే ఇదిగో ఇప్పుడు చెప్పారని విను. మేలవ కావాల్సి వచ్చినవాడు వీధులకి వీధికి మా కోక ఎదురుచు ఎరడికి కోటి నా సందేహం. ఇదిగో అదిగో మగ చిత్రించుతున్నా అప్పుడు అదిగో ఈ మాట కూడా అతన్ని అడగకపోయిరా అడిగినాను. అంతలో ఒక బాలం అగబడి భవకాల సమావేశంలో పరమాత్మ చేత చేర్చుకుపోయింది. సరే అట్లయినా ఆ విషయం గురించి నేనే చెప్పాను నువ్వు విను. మేరమ్మ గురించి మాట్లాడటమే మా అమ్మ తన్ని వెంట పెట్టుకుని వచ్చిన వారికి మా దేశడు ధర్మం కదా అని కుర్చీ వేసి కూర్చోడం పెట్టి తాంబలమిగా అతను వచ్చిన పని విడిచిపెట్టి నాకు అధిక ప్రసంగంలో మొదలుపెట్టాడు. అంతలో నా కోపం వచ్చి చప్పుల మేడ దిగి చక్కపోయింది. అంతలో మాయమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుడకు దొడ్డి దారిలో తీసుకెళ్ళాను. నమ్ముడు నమ్మకుండా జరిగిన యథార్థం ఇచ్చి నీ మాట వేదముగా ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో అబద్ధమాడదని మీతోనే కాదండి మరెవరితో అబద్ధమాడదని చింతమని కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడం ఏ కారణం కదా. సందేహమేమి? ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు? ఎవరి మాటలు వేళ ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామని.
ఏ ఒకడికి ఏమున్నది? దైవము తరచుగా తణుకులో నాలుకలను తాడి పెట్టెల తోడును చేతులు జవరాకు తోడును ఆ పైన చేయుచుంది. హృదయం రెక్కల ముక్కలు ఆ పైన చేయుచుంది. ఇదంతా చౌకబడి చల్లగా చెప్తా కావాలి అంతేరా? ఇప్పటికి ఇంతే కాదు, 2-3 దినముల సాగు కాగలదు. ఇకనేమి ఎప్పటి మాట పొందిగినది. ఇది వరకు రేపు 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 ఆ రేపు 2 చూపులు కూడా తగిలేదు అంతేరా? కాదు కాదు, నా మాట కడసారికి విని అప్పుడు నీకు తోచినట్టు అను. ఇదిగో అదిగో తిప్పిన తొంటరి ఈ కూడా తొంటి చేయి చూపినాడు. ఆ తొంట చిత్రాన్ని తెచ్చి మా ఇంట తోరణ ముగ్గుతుంది కదా. నా మాట శాంతమగినికి మండిపడిన నేను మాత్రమే ఏమి చేయగలను? చిరాకు మాని చివరంతా విను. ఇక వినక్కర్లేదండి. 20 దినములండి విని 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 నా ప్రాణం విసిగెత్తినది. మధ్యాహ్నం మీరు వెళ్ళిపోయిన మొదలు మా యమ్మ కోసిన కొంతకు నేను కాక పరిస్థితి. అదే వేరొకటైతే ఏ మంత్రంలో మీకు చావల్సారు. ఇక నేను పడలేను మా అమ్మతో. ఇంతతో మీ దారి మీది, నా దారి నాది. చిత్తమని నిన్ను విడిచి నేను బ్రతకగలగా? వర్గములా వీధికి ప్రాణులు విడిచికి పిల్లువా వీడికి భార్య ఉన్నతను నేనేమని వ్యక్తి చేసిదనా? ఎక్కడికి వెళ్ళిన అక్కడ చుక్క వెదనప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చింతామని? నాకు ఉన్నతను నేనేమైనా వ్యక్తి చేసిదనా? విక్రమించి వస్తువులు చేయించి
వారెల్ల నీకిది కూడదు కూడదన్నా భార్య నూతికి కోతికి పరుగులీడ లెక్కదేక నీ ఇంటి కుక్కవోలే కాచుకొని ఇటున్నాను కలిగి ఏమండి, మీరన్ని చేశాను, ఇన్ని చేయించాను, అన్ని పెట్టాను అనుకుంటున్నారు కదా. నేను మాత్రం మీకు ఎన్నడైనా లోటు చేశానా అండి? పల్లెత్తి మాట్లాడినదా తెలుగులో కొంచెం తారుమారగినప్పుడు ఇట్టి ప్రయోజనం ఎచ్చట వారికైనా ఉన్నది. పడిన కొడుకు పడనట్టే ఉండదు కాదు. దైవం ఈ పూట దైవం అందుకే ఈ పూట ఆ తారసిల్ల చేశాను. ఎవరండి ఆ తారసిల్లవారు? నేను ఇందాకే తెలుగుకోక నా మాట నీకు పూర్తిగా కానిచ్చినావు కాదు. ఆ తారసిల్ల ఆయన అతడు బిలుమంగళుడు. నేటి యావల కొత్తగా కారాగారములు కార్యస్థానములు మేడలు మిద్దెలు కట్టుకొని కాపురం ఉన్న వాసదేవమూర్తి గారు కుమారుడు. ఏమి ఆనాడు నేను చూసిన అందగాడే కాదు, యాటి ఎర్రగా పుష్టిగా పొడుగా రాని కదా. అదేనండి, మన గోపాల స్వామి వారి కోవెలలో కళ్యాణ సమీపంలో కాబోలో చూచి
వారు చాలా భాగ్యవంతులట. ఏ పాటి ఆస్తి ఉంది? సుమారు 40 లక్షలు ఉండవచ్చని నా నమ్మకం. 40 లక్షలే? ప్రకృతము వినుము. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. ప్రకృతము విను. ఆ విలువమున నేను సహాధ్యాయం. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. అతడు ఆంధ్రం చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు. నేను చదువు చాలించి ఏమి చేశాను? ఈ శ్రావణవాడలో ప్రవేశించాడు. అందువలన సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరికి ఒకరి మరిచిపోయే వారికి వచ్చినాడు. వాదదేవ మూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారమంతగా అతనికి వశం చేసినాడంట. ఈ మధ్య అతడే నాకు జ్ఞాపకం వచ్చి ఉండను. వచ్చిన వారిని వీరిని బదులు కొరకు దేవించి కూర్చున్నాను. అతడు ఎంత మంచివాడో చెప్పదు. నా కష్ట సుఖంగా అడిగినాడు. తన మంచి చెడ్డలుగా చెప్పినాడు. తనతో ఇంటికి తీసుకుపోయి భోజనం కూడా కాల్చిన వాడు కాదు. మిత్రమా, బదులు చెప్పుట బాధలు కాదని మిత్రమా రేపు వచ్చారని చెప్పి చక్కగా వచ్చిన. ఏమిటి ఆలోచిస్తా వచ్చిందామని? ఏమీ లేదండి.
అది మాత్రం అలాగైన కార్యం కాదు సుమా. ఎందుచేత? అతడు మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమ వయస్కుడు, విశ్వామిత్రుడి కంటేనా? భవనీతమంతుడు, సూర్యనారాయణుడి కంటేనా? అబ్బబ్బా పరాశరి పరాముఖుడు. రాక్షసుడి కంటేనా? ఎందుల కంటేనా? అగుగా అతడి భార్య భూలోక రంభ తెలుసా? సహజుల ఇంట్లోకి వచ్చారు. ఎవరి మాట చెప్పేది కాదు. నీ భార్య కాదు. బ్రహ్మ కలిగిన నీకు ఎవరు పిల్లలు చెప్పగలరు? బదులు చెప్పు మాటతో పని లేదండి. ఎట్లయినా సరే అతని మా ఇంటికి రప్పించిన భారం మీది. అతనికి ఉన్న 40 లక్షల్లో ఏమండి, అతనికి ఉన్న 40 లక్షల్లో సగం మీది, సగం నాది. సాటి 10 లక్షల ఏ ఇస్తాం? నాకు 20 లక్షలు ఇస్తే సాటి 10 లక్షలు ఖచ్చితంగా ఇస్తాం. చెప్పు. నీకు ఎవరు పిల్లలు చెప్పగలరు? సరే, నువ్వు అన్నట్టు మా మిత్రుడి దగ్గరికి వెళ్తాను, అన్ని విషయాలు మాట్లాడతాను. డబ్బు కూడా తెస్తాను. నేను నీకు ఇస్తాను. ఎవరికి ఇస్తావు? ఇంకెవరున్నారండి? సగం మా అమ్మకి ఇస్తా, సగం మా బావగారికి ఇస్తా. కష్టాలు ఉన్నాయి. సరే, అలాగైతే పర్వాలేదు. ఆనందం ఇంకే లేదు.
వారికి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు అశేషాలు భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నాలమ్మ గారు నా కళను మెచ్చి 200 బహుకరించారు. నల్లమ్మ కోళ్ళ నల్లగొండ నారాయణ కోళ్ళ నల్లమ్మ గారు నా కళను మెచ్చి 200 రూపాయలు బహుకరించారు. అలాగే మా మాజీ భవాని గారు రామకృష్ణ గారు తులాపరకృష్ణుడు కదా కరెక్ట్ 200 బహుకరించారు. అలాగే మా అన్నగారు చెన్నకేశ్వర అన్న గారు నా కళను మెచ్చి 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు అశ్వశతలు భోగభాగ్యాలు ప్రసాదించాలని వారి ఇరువురికి అందరికీ ఆరోగ్యాలు
చింతామణి భవన్ పాత్రకి ఆధారంగా ఇప్పుడు చెన్నకేశ్వర గారు 500 రూపాయలు పంపిస్తున్నారు.